హలో వ్యూవర్స్, నేను మీ నెల్లూరు వెదర్‌మ్యాన్ ఖదీర్‌ని మాట్లాడుతున్నాను. ప్రస్తుతం మనకు 2 ఉభయ తెలుగు రాష్ట్రాల యొక్క వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనకు రానున్నటువంటి వారం రోజుల్లో, అలాగే ఈ నెల చివరి దాకా ఎక్కువ తక్కువగా వర్షాలు ఎక్కడ ఉండబోతున్నాయి? అదే విధంగా మనకు రానున్నటువంటి ఈ నెల చివరి రోజుల్లో మనకు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడబోతుంది. ఈ అల్పపీడనం యొక్క ప్రభావంతోటి మనకు ఎక్కడెక్కడ ఎక్కువగా, తక్కువగా వర్షాలుంటాయి. అలాగే ఈ అల్పపీడనం యొక్క ప్రభావాన్ని సుస్పష్టంగా మనకు ఎక్కడ పడబోతుంది? దీని ప్రభావంతోటి ఎంత తీవ్ర స్థాయిలో మనకు వర్షాలు ఉండబోతున్నాయి అనేది జూన్ 18 ఇవాల్టి వెదర్ రిలేటెడ్ అప్డేట్లో డీటెయిల్‌గా క్లియర్ కట్‌గా ఇన్ఫర్మేషన్‌ని తీసుకోబోతున్నాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే ఈ వీడియోని లాస్ట్‌లో తప్పకుండా ఒక లైక్ అనేది ఇవ్వండి. ప్రస్తుతం మనకు మోడల్స్ పరంగా చూసుకుంటే వాతావరణం ఎలా ఉంది, గాలుల విశ్లేషణ ఎలా ఉంది, ఆ తర్వాత వర్షాలు ఎలా ఉంటున్నాయని ఒకసారి చూద్దాం. ఈ చార్ట్‌ని ప్రొడక్షన్ చూసుకుంటే ప్రస్తుతం మనకు గాలుల విశ్లేషణ ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ మనకు అరేబియన్ సీ దగ్గర నుంచి మనకు మహారాష్ట్ర, కర్ణాటక, ఆ తర్వాత రాయలసీమ, ఆ తర్వాత తెలంగాణ పైకి పొడి గాలుల సర్క్యులేషన్ వస్తుంది. అంటే పగటి పూట నుంచి మనకు మధ్యాహ్నం సాయంకాలం సమయం దాకా మనకు బలమైనటువంటి పొడి వాతావరణంతోటి, వామ్ విండ్ తోటి, డ్రై స్మెల్ తోటి కూడినటువంటి గాలుల సర్క్యులేషన్ వస్తుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా భాగాల నుంచి బంగాళాఖాతంలో చూస్తే గ్రీన్ కలర్ తోటి కనిపిస్తుంది. అంటే తేమ గాలుల యొక్క సర్క్యులేషన్ అనేది, అంటే బలంగా తేమ అనేది ఏర్పడడం ఇలా మనకు వాతావరణ పరిస్థితిలో కనిపిస్తున్నాయి. అంటే దక్షిణ కోస్తా నుంచి మనకు ఉత్తర కోస్తా భాగాలపైకి తేమ గాలుల యొక్క సర్క్యులేషన్ ఫామ్ అవుతున్నట్టుగా, మిగతా ఆంధ్రప్రదేశ్‌లోని మనకు పశ్చిమ భాగ ప్రాంతాలు రాయలసీమ, అలాగే మనకు కర్నూలు, నంద్యాల, ఆ తర్వాత మనకు సత్యసాయి జిల్లా, ఆ తర్వాత మనం పైన చూసుకుంటే పూర్తి తెలంగాణ పైకి పొడి వాతావరణం, బలమైనటువంటి బాగా తేమతోటి వేడితోటి కూడినటువంటి గాలుల సర్క్యులేషన్ ఉంటున్నట్టుగా ఈ చార్ట్ ప్రొడిక్షన్ కనిపిస్తుంది. ఇక బలంగా మేఘావృతంగా తేమ గాలులు పెరగడం, అంటే ఈ వచ్చేటువంటి 18వ తేదీ నుంచి మనకు 22వ తేదీ దాకా ఎక్కడెక్కడ మనకు బలంగా మేఘాలు ఏర్పడితే తేమ గాలుల సర్క్యులేషన్ ఉంటుంది చూద్దాం. ఈ చార్ట్ ప్రొడిక్షన్లో చూసుకుంటే మనకు బలంగా మేఘావృతంగా తేమ గాలులు పెరగడం అనేది మనం చూసుకుంటే దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్రప్రదేశ్ భాగాల్లో బాగా మనకు మాయిశ్చర్ తేమ పెరగడం, అక్కడ మనకు బాగా వర్షాలు పడడం, అంటే శ్రీకాకుళం, విజయనగరం, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా, విశాఖ, అనకాపల్లి ఈ భాగాలు, ఆ తర్వాత కోనసీమ, అంబేద్కర్ జిల్లాల్లోని కాకినాడ, అలాగే పిఠాపురము, యానాము ఈ భాగాల దగ్గర మనకు వర్షాలు పెరగడం అనేది కనిపిస్తుంది. అంటే ఈ రోజు నుంచి నెక్స్ట్ 4 days వరకు మనకు. అదేవిధంగా చూసుకుంటే దక్షిణ ఆంధ్రలోని మనకు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలో కూడా బలమైన తేమ గాలులు పెరగడం, వర్షాలు పెరగడం అనేది కనిపిస్తూ ఉన్నది ఈ చార్ట్ ప్రొడిక్షన్. ఇక నెక్స్ట్ మనకు ప్రస్తుతం వర్షాలు, అంటే ఈ రోజు 18 ఉదయం మార్నింగ్ టైం నుంచి మనకు వర్షాలు ఎక్కడ పడుతున్నాయని చూద్దాం. ఈ చార్ట్ని ప్రొడిక్షన్లో మనం చూసుకుంటే ప్రస్తుతం వర్షపాతం, ప్రజెంట్ రైన్ఫాల్ అనేది చూసుకుంటే మనకు దక్షిణ కోస్తా నెల్లూరు, ప్రకాశం జిల్లా పరిసరాల్లో మనకు వర్షాలు పడుతున్నాయి. అంటే తేలికపాటి నుంచి ఒక మోస్తరు తరహా వర్షపాతం నమోదవుతూ రావడం అనేది సుస్పష్టంగా మనకు నెల్లూరు, ప్రకాశం జిల్లా తీర ప్రాంతం నుంచి పశ్చిమ భాగ ప్రాంతంలో అయితే ఎక్కువ వర్షాలు, అంటే మర్రిపాడు, అలాగే కడప జిల్లా పరిసర ప్రాంతం బద్వేలు, అదేవిధంగా చూసుకుంటే మనకు ఉదయగిరి, పామూరు, వింజమూరు, దర్శి, పొదిలి ఈ భాగాల దగ్గర తేలికపాటి జల్లులు, అలాగే సింగరాయకొండ, ఉల్వపాడు, ఒంగోలు ఈ పరిసర ప్రాంతాలు కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు తరహా జల్లులతోటి వర్షాలు పడుతున్నాయని చెప్పేసి చాట్లో కనిపిస్తూ ఉన్నది మనకు. ఇక మనకు రానున్నటువంటి 18, 19, 20, 21 తేదీల్లో ఎక్కడెక్కడ మనకు భారీగా వర్షాలు ఉంటాయని చూద్దాం. ఈ చార్ట్లోని ప్రొడక్షన్లో చూసుకుంటే మనకు 18, 19, 21 తేదీలో భారీ వర్షపాత సూచన అనేది మనం చూస్తే మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత మనకు మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు ఉంటున్నాయి. దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని మన విషయానికి వస్తే మనకు రాయలసీమ జిల్లాలోని చిత్తూరు, తిరుపతి, సత్యసాయి జిల్లా, కడప, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు మనకు ఒక మోస్తరు నుంచి భారీ స్థాయిలో వర్షాలు అనేవి ఉంటున్నాయి. ముఖ్యంగా మనకు దక్షిణ రాయలసీమ జిల్లాలో చూసుకుంటే చిత్తూరు, సత్యసాయి జిల్లా, అలాగే మనకు కడప, అన్నమయ్య జిల్లాల్లో మనకు అక్కడక్కడ భారీ స్థాయిలో వర్షాలు పడడం అనేది సుస్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇక దక్షిణ కోస్తాలోని నెల్లూరు జిల్లాలోకి వస్తే పశ్చిమ భాగ ప్రాంతాలు, అంటే ఉదయగిరి, పామూరు, వెంకటగిరి, సైదాపురము, గూడూరు, సూలూరుపేటలోని మనకు లోపలి భాగపు ప్రాంతాలు, అంటే మన రాయలసీమకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల దగ్గర మనకు బాగా వర్షాలు ఉంటాయని చెప్పేసి ప్రొడక్షన్ చార్ట్లో కనిపిస్తుంది. ఇక ఒంగోలులోని మనకు పైకి వస్తే, కాస్త ప్రకాశం జిల్లా పైకి వస్తే మనకు చీరాల, బాపట్ల పరిసరాలకు వస్తే గుంటూరు, విజయవాడ దగ్గర తక్కువగా వర్షపాతం ఉంటుంది. అంటే పెరుగుడాల, అలాగే మనకు నంద్యాల, కర్నూలు ఈ భాగాల్లో తక్కువగా వర్షం అనేది ఉంటుంది. ఆ తర్వాత పైనుంచి వెళ్తే మనకు కృష్ణా జిల్లాకి పైనుంచి వెళ్తే మనకు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అంబేద్కర్, కోనసీమ, అనకాపల్లి, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఇలా ఉత్తర కోస్తా భాగంపైకి వెళ్ళే కొద్దీ వర్షాలు అనేవి మనకు భారీగా పడడం, బలంగా ఉండడం అనేది కనిపిస్తుంది. ఎక్కువగా మెజారిటీ ఆఫ్ రైన్స్ అనేవి చూసుకుంటే మనకు చూసుకున్నట్లయితే ఎక్కువగా కోనసీమ, అంబేద్కర్ జిల్లాల పై నుంచి మనం చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అలాగే మనకు అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో విపరీతమైనటువంటి భారీ స్థాయి వర్షాలు అనేవి మనకు ఈ రోజు నుంచి రాబోయేటువంటి
21వ తేదీ దాకా మనకు బలంగా ఉంటాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తున్నట్లయితే తెలంగాణలో మనకు దక్షిణ భాగ ప్రాంతాలు, తూర్పు భాగ ప్రాంతాలు, మన ఆంధ్రప్రదేశ్కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు మిర్యాలగూడ, నల్లగొండ, అలాగే మనకు కర్నూలు, అలాగే మనకు వికారాబాదు, సికింద్రాబాదు, అలాగే మనకు రామగుండము, ములుగు, అలాగే చూసుకుంటే భద్రాద్రి, కొత్తగూడెం ఈ భాగపు ప్రాంతాల దగ్గర మనకు వర్షాలు అనేవి అడపాదడపగా పడడం అనేది ఉంటుంది. మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణ పరిస్థితులు అనేవి మనకు తెలంగాణలో కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇలా ఉంటే రాబోయేటువంటి రోజుల్లో అల్పపీడనం ఇంపాక్ట్ ప్రభావం అనేది, అల్పపీడనం ప్రభావంతో మనకి ఎక్కడ బలంగా వర్షాలు ఉంటాయి అనేది చూద్దాం. ఒకసారి ఇక్కడ మనం చూసుకుంటే మనకు రాబోయే అల్పపీడనం ఎక్కడ ఏర్పడుతుంది, ఎక్కడెక్కడ మనకు లో ప్రెషర్స్ ఫామ్ అవుతాయి అనేది ఈ రాబోయేటువంటి ఈ నెల చివరి రోజుల దాకా చూసుకుంటే మనకు అరేబియన్ సీ దగ్గర ఒక లో ప్రెషర్ అనేది ఫామ్ అవుతుంది. రానున్నటువంటి మరో 3-4 డేస్లో అది ఫామ్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు బంగాళాఖాతంలోని మనకు ఉత్తర భాగపు ప్రాంతపు ఆగ్నేయ ప్రాంతంలో మనకు బలమైనటువంటి ఒక లో ప్రెషర్ అనేది ఫామ్ అవుతుంటే దాని యొక్క ఇంపాక్ట్ స్పష్టంగా మనం చూసుకుంటే ఇక్కడ ఉత్తర కోస్తా భాగం దగ్గర మనకు గ్రీన్ కలర్ తోటి వైట్ ప్రొడక్షన్ తోటి మార్క్ అయిన ప్రాంతం ఉంది. అంటే ఈ సిస్టమ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మనకు అరేబియన్ సీ ఉన్నటువంటి తేమ మాయిశ్చర్ మొత్తాన్ని మనకు రాయలసీమ పై నుంచి పూర్తి తెలంగాణ పైకి తీసుకుని ఆ తర్వాత మనకు ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా నుంచి ఉత్తర కోస్తా భాగ ప్రాంతాల నుంచి బే ఆఫ్ బెంగాల్లోకి ఫామ్ అవుతుందని చెప్పి చూపిస్తుంది. అంటే ఈ రెండు వైపుల నుంచి ఫామ్ అవుతున్నటువంటి మాయిశ్చర్ యొక్క సర్క్యులేషన్ ప్రభావంతో మనకు తెలంగాణలోకి, ఉత్తర కోస్తాలోకి బలంగా వర్షాలు అనేవి రాబోతున్నాయి. డెఫినెట్లీగా మనం చూసుకుంటే ఉత్తర కోస్తాలో అయితే బాగా మనకు వర్షాలు పడడం అనేది సుస్పష్టంగా మనకు రానున్నటువంటి ఈ నెల చివరి రోజుల దాకా కనిపిస్తూ ఉన్నది. ఇక దీని ప్రభావం ఇలా ఉంటే జూన్ 22 నుంచి 30 మధ్యలో బాగా బలంగా ముంచెత్తే స్థాయి వర్షాలు ఎక్కడ ఉంటాయనేది ఒకసారి చూద్దాం. ఈ చార్ట్లోని ప్రొడక్షన్ చూసుకుంటే జూన్ 22 నుంచి 30 తేదీ మధ్యలో మనకు బలమైనటువంటి వర్షాలు డెఫినెట్లీగా అంటే సుస్పష్టంగా పడేటువంటి వర్షాలను చూసుకుంటే మనకు ఈ 4 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలు అంటే ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని మనకు ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతాలు అల్లూరు సీతారామరాజు జిల్లా, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాల ఏజెన్సీ ప్రాంతాలు అంటే మనకు ఇటు ఒడిశాకి సరిహద్దుకి, ఇటు ఛత్తీస్గఢ్ సరిహద్దుకి, తెలంగాణ ఈ 4 రాష్ట్రాల సరిహద్దు ఏజెన్సీ భాగ ప్రాంతాల దగ్గర మనకు విపరీతమైన స్థాయిలో కుండపోత తరహాల్లో ముంచెత్తే తరహా వర్షాలు సుస్పష్టంగా అంటే ఇక్కడ మనకు డార్క్ గ్రీన్ చిలక పచ్చ రంగుతోటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, అలాగే మనకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఈ 4 రాష్ట్రాల సరిహద్దుల దగ్గర బలమైనటువంటి గ్రీన్ కలర్ ప్రొడక్షన్ కనిపిస్తుంది. ఇక తీరా ప్రాంతం దగ్గరికి వచ్చేటప్పుడు గ్రీన్ కలర్ తోటి పచ్చగా కనిపిస్తుంది. మధ్యాంధ్ర నుంచి దక్షిణాంధ్ర, రాయలసీమలోని దక్షిణ భాగ ప్రాంతాల దగ్గర చూస్తే కొంచెం నీలం గ్రీన్ కలర్ అనేది తగ్గుతూ మనకు మ్యాప్ అనేది ఎంటీగా కనిపిస్తూ రావడం అనేది కనిపిస్తున్నది. సో ఎక్కువ స్థాయి మెజారిటీ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది ఉత్తర తెలంగాణపై ఉంటుంది. ఆ తర్వాత మనకు ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాల్లోని పశ్చిమ భాగ ప్రాంతాల లోపల అల్లూరు సీతారామరాజు జిల్లా భాగాల దగ్గర ఉంటుందని సుస్పష్టంగా కనిపిస్తుంది. సో డెఫినెట్లీగా మనకు జూన్ 22 నుంచి జూన్ 29 లోపల మధ్య మనకు అతి భారీ స్థాయిలో వర్షాలు అనేవి ఉత్తర కోస్తాలో ఉంటున్నాయి. ఇది ఓవరాల్గా మనకు రానున్నటువంటి వర్షాలకు సంబంధించిన వెదర్ రిలేటెడ్ అప్డేట్. ఇదండి ఈ వీడియోలో మనకు రానున్నటువంటి రోజులు ఉండేటువంటి వర్షాలకు సంబంధించిన వెదర్ రిలేటెడ్ అప్డేట్, అలాగే ఉత్తర కోస్తాలో ఉండేటువంటి అతి భారీ స్థాయి వర్షాలకు సంబంధించిన అప్డేట్. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ నెల్లూరు వెదర్ మ్యాన్.